మంచిది ప్రియులారా, ప్రార్థించుకుందాము. ఈ ఉదయకాల సమయము ప్రభు పునరుద్ధాన దినము. ఈ 23వ తారీఖు ఆదివారమున ఆగస్టు నెలలో ప్రభు తన కృపా క్షేమములు మనకు విస్తరింపచేసి తన సన్నిధిలో తన సత్యముతో మనము ప్రభుని ఆరాధించున్నట్లు ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని ప్రభును ప్రేమిస్తూ ప్రభుని ఆరాధిద్దాము, ప్రార్థించుకుందాము. మా పరలోకపు తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామమున మీకు స్తుతి కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లలము మీ సన్నిధికి చేరి ఆత్మ సంబంధమైన ఆలోచనలు మేము చేసుకుని మీ ఆత్మ యొక్క ఆధీనములో నడిపింపును కోరుకొని ప్రియ తండ్రి మమ్మల్ని దర్శించుమని, మా ద్వారా అనేకులను దర్శించి రక్షించుమని స్తోత్రించి, ప్రభువా ఈ ఉదయకాలము మా ప్రియులలో కొందరు బలహీనులుగా ఉన్నారు, వారిని బలపరచుమని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి నీ ప్రేమను అనుభవించినట్లు కృపచూపమని స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధన ఆరంభము నుంచి ఆఖరి వరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని, మా జీవిత కాలమంతయు నీ నామస్మరణ చేస్తూ నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను మహిమపరుచున్నట్లు మమ్మల్ని వాడుకొనుమని స్తుతిస్తూ ఈ ఆరాధన ఆరంభము నుంచి ఆఖరి వరకు నీ కృపను మాకు విస్తరింపచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి గాన ధ్యానాలలో నుంచి 27వ పేజీలో మొదటి పాట పల్లవి, అలాగునే మొదటి చరణం, 3వ చరణాన్ని మనము పాడుకుందాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగ నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగ నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో. మరణ శరీరము మార్పు నంది, మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము
మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ ఉదయకాలము ప్రభు పునరుద్ధాన దినము. దేవుని వాక్యము కొరకు ఆశతో ఉన్న మిమ్ములను దేవుడు తృప్తిపరచునుగాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము దాదాపుగా 3 నెలల నుంచి నెహెమ్యా గ్రంథము నుంచి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలోనికి వద్దాం రండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయములో మొదటి 3 వచనాలు మనం చదువుకుందాము. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళిపోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. మంచిది, చిన్న ప్రార్థన చేద్దాము వాక్యము కొరకు. పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కన్న తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయము చదవబడిన ఈ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి, ప్రియ తండ్రి, నీ ప్రసన్నతను నీ వాక్యపు దీవెనలను మేము పొందినట్లు మమ్మలను కరుణతో మీ వాత్సల్యముతో జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడుమని స్తోత్రాలు చెల్లిస్తూ మాతో మాట్లాడతారని నమ్ముతూ విశ్వాసముంచుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుని వాక్యము కొరకు ఆశతో ఉన్న మిమ్ములను ప్రభు తృప్తిపరచునుగాక. ప్రభు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడునుగాక. ఈ ఉదయకాల సమయము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 3 వచనాలు మనం చదివాము. అందులో 2వ వచనం మీద మనము ధ్యానం చేసుకుందాము. 2వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది: ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపమును ఒప్పుకొనిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై, ప్రియులారా, వారిని వారు ప్రత్యేకింపబడిన స్థితిలోనికి వారిని వారు ప్రత్యేకించుకొని ప్రభువుకు ఇష్టలుగా ఉండడానికి ప్రభు మనసును అర్థం చేసుకున్నారు.
వారు ప్రభు మనస్సును అర్థం చేసుకోవడానికి 8వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుని బిడ్డలారా, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములోనికి స్త్రీలు పురుషులు అనేకులు దేవుని వాక్యమును గ్రహించడానికి, దేవుని వాక్యాన్ని తెలివితో విని శ్రద్ధతో విని దాన్ని గ్రహించినట్లుగా మనము 8వ వచనంలో, అలాగే 8వ అధ్యాయము 12వ వచనంలో చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యములో వారు ఏమి గ్రహించారు అంటే, ప్రియులారా, అన్యజనులతో అన్య ఆచారములతో మరి కలగలుపుగా ఉండడం అనేది దేవుడు ఇష్టపడని జీవితాలని వారు కనుగొన్నారు. అన్యజనులలో నుంచి వారిని వారు ప్రత్యేకపరుచుకున్నారు. దేవుని బిడ్డలారా, మనము ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము చదివితే అక్కడ, అలాగే నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము చదివితే అక్కడ మనము ఈ ఇశ్రాయేలుల యొక్క దుస్థితిని, దౌర్భాగ్య స్థితిని మనం చూస్తాం. వారు అన్య స్త్రీలను వివాహం చేసుకొని వారితో కూడా కలిసిపోయి మరి అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకుని వారి యొక్క ఆచారములను అభ్యసించి ఆఖరికి వారు యూదుల భాష, హెబ్రీ భాష కూడా వారు మర్చిపోయినట్లుగా చూస్తున్నాం. ఇది వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దౌర్భాగ్య స్థితి. మరి ఆధ్యాత్మికంగా వారు హీనులైపోయారు. ప్రభును దుఃఖపెట్టి ప్రభు ధర్మశాస్త్రాన్ని నిరాకరించిన స్థితిలో వారు ఉన్నారు. ప్రియులరా, ఆ పాపమును బట్టి వారు 70 ఏండ్లు చెర అనుభవించి దేవుని యొక్క కృపను బట్టి ఇర్మియా ప్రవచించినట్లుగా మరి ఆ ప్రవచన నెరవేర్పుగా తిరిగి వారు యెరూషలేముకు వచ్చారు. ఆ యెరూషలేము పరిస్థితిని చూసినప్పుడు దాని యొక్క గోడలు కూలిపోయాయి, దాని గుమ్మాలు కాలిపోయాయి. ప్రియులరా, అది అన్యజనుల మధ్యలో ఒక అవమానకరంగా, సిగ్గుకరంగా దేవాలయము దాని పరిస్థితులు ఉండటం మరి నెహెమ్యా గ్రహించి గమనించి దాన్ని విన్నప్పుడు తాను కుప్పకూలిపోయాడు. ప్రియులరా, దేవుని మందిరం పాడైపోయినప్పుడు ఎవరికీ చలనం లేదంటే, ప్రియులరా, అది ఆధ్యాత్మికమైనటువంటి దౌర్భాగ్య స్థితి. సంఘ పరిస్థితులు దిగజారిపోతూ ఉంటే అది కేవలం ఒక సేవకుని యొక్క బాధ్యత మాత్రమే కాదు, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. ప్రియులరా, అలాగా మరి ఆనాడు దేవుని మందిరము పాడైపోయి దాని గుమ్మాలు కాలిపోయి ఆ వీధులంతా కూడా చెత్త చెదారముతో కుప్పలు కుప్పలుగా పడి ఉన్నప్పుడు నిర్లక్ష్యము చేసి, ప్రియులరా, దీన్ని నిర్లక్ష్యం చేశారు కానీ వారు దినచర్యను వారు నిర్లక్ష్యం చేశారా? భోజనం చేయటం, పానం చేయటం, స్నానం చేయటం, పనులు చేసుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, సావులు చేయడం, కర్మలు చేయడం, వీటిలో ఏమైనా నిర్లక్ష్యం చేశారంటే లేదు, వాటిలో నిర్లక్ష్యం లేదు, అది కంటిన్యూషన్ అవుతున్నాయి. కానీ దేవుని మందిరం అనేటప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేశారు. అది వారు చేసిన పాపం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం వింటున్న సహోదరుడా, జాగ్రత్తగా గమనించు. నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితము, నీ కుటుంబ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎలాగుండింది? దీని ఒకసారి మనం పునర్విమర్శ చేసుకుందాం. తిరిగి కట్టుకోవడానికి ప్రభు తప్పక సహాయం చేస్తారు. ఆనాడు వారి యొక్క భక్తి జీవితాన్ని పునరుద్ధరణ చేసుకోవడానికి, వారి మందిరమును తిరిగి బాగు చేసుకోవడానికి దేవుడు నెహెమ్యాను వారికి ఆదరణగా పంపించారు. ఈ రోజున మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రియులరా, ప్రభు మనకు సమీపముగా ఉంటున్నారు.
ప్రభు ఆత్మ మనకు సమీపముగా ఉంటున్నారు. వారి సహాయమును తీసుకుని తప్పగా కట్టుకోవలసిన వారంగా ఉన్నాము. అయితే వారు దేవుని వాక్యాన్ని విన్నారు. వినడం మాత్రమే కాదు, దాన్ని తేటగా గ్రహించారు. మరి ఆనాడు ఎజ్రా మోషే ధర్మశాస్త్రమును తీసుకుని మరి ఒక ఎత్తైన పీఠం మీదికి ఎక్కి ఆయన అందరికంటే ఎత్తుగా ఉండి ఆ వాక్యాన్ని బోధించారు. ఆ వాక్యాన్ని వారు గ్రహించి మారు మనసు పొంది పాపులలో నుంచి ప్రత్యేకించుకొని, అన్యజనులలో నుంచి ప్రత్యేకించుకొని వారు పరిశుద్ధమైనటువంటి సమాజముగా, ప్రియులరా, మరి సంఘముగా కూడుకున్నట్లుగా మనము 8వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 18వ వచనంలో చూస్తాము. చూడండి, ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. వారికి అర్థమైంది పరిశుద్ధ సంఘముగా కూడుకోవడానికి. ప్రియులరా, ప్రభు కూడా మనలను రక్షించినప్పుడు తన స్వరక్తమిచ్చి మనలను కొని తనకు ప్రత్యేకముగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. చూద్దామా ప్రభు యొక్క మనసును? అపోస్తుడైన పౌలు ద్వారా కొరింథీయులకు రాసినటువంటి 2వ ఉత్తరములో, 2వ పత్రికలో ప్రభు మనసును మనం తెలుసుకోగలుగుతాం. 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17, 18 వచనం లేదా 16 నుంచి 18 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రియులారా, ప్రభువు కోరుకుంటున్నారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. ఎవరి మధ్య నుండి? ఈ లోక సంబంధమైన, లోకానుసారముగా అపవాది యొక్క ఆధీనములో నడిచే అన్య జనులలో నుంచి, అన్య ఆచారములలో నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకొని నాకు మీరు పరిశుద్ధమైన జనముగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా, దేవుని మనసును అర్థం చేసుకొని దేవుని మార్గములో నడవడానికి మీరు ప్రత్యేకముగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకు ఆయన ప్రత్యేకముగా ఉండాలని కోరుకుంటున్నారు అంటే, దేవుని బిడ్డలారా, నేను వారి మధ్యలో సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును. ప్రియులరా, ప్రభు మనలో నివసించి సంచరించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులరా, ప్రభు పాపుల మధ్యలో ఆయన సంచరించలేడు. పాపులను ప్రేమిస్తాడు. అయితే పాపులు వచ్చి తన రక్తములో కడుక్కొని పరిశుద్ధపరచబడి మారు మనసు పొందినప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి సమాజంలో ప్రభు ఉంటారు. కాబట్టి ప్రభు ఓ ప్రత్యేకమైనటువంటి జనాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ ప్రత్యేకత, దేవుని బిడ్డలారా, అన్య జనులలో నుంచి, అన్య ఆచారములలో నుంచి ప్రియులను మనం ప్రత్యేకించుకొని ప్రభు మార్గములో, ప్రభు మాట ప్రకారము, ప్రభు ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడానికి ప్రత్యేకమైనటువంటి జనంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం ఆలోచన చేస్తే ప్రభు మనసు మనకు తెలుస్తుంది. ప్రభు తాను కలుగు చేసుకున్న ప్రజలతో ఆయన నివసించాలనేటువంటి ఆశ, మన మధ్యలో ఆయన ఉండాలనేటువంటి ఆశ ఆయనకెంతో ఉంది. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఆయన మన మధ్యలో ఉండి ఆయన మార్గంలో మనల్ని నడిపించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. నిర్గమాకాండంలో కూడా 25వ అధ్యాయము
8వ వచనాన్ని మనం గమనిస్తే, నేను వారిలో నివసించున్నట్లు అనే మాట ఉంటుంది చూడండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని బిడ్డలారా, నేను వారిలో నివసించున్నట్లు. మనము నిన్న కూడా ఒక చిన్న మెసేజ్ దీనికి అనుగుణంగా పోస్ట్ చేశాము. ప్రభు చిత్తమైతే అది కూడా చూడండి. దేవుని బిడ్డలారా, ప్రభు మనసు మనకి అర్థమవుతుంది. ఆనాడు ఇశ్రాయేలుల ప్రజలను ఐగుప్తు యొక్క దాస్యము నుండి, బానిసత్వము నుండి ఆయన విడిపించిన అరణ్య మార్గంలో నడిపిస్తూ, వారిని అక్కడక్కడ గుడారాలలో నివసింపజేస్తూ, రాత్రి అగ్ని స్తంభముగాను ఉదయము మేఘస్తంభముగాను వారిని కాపాడుకుంటూ, ప్రియులైన వారితో నడుస్తూ, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు వారిని నడిపించడానికి నాయకుడిగా, దైవజనుడిగా ఏర్పాటు చేసుకున్న మోషేతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మోషే, నా సేవకుడవైన మోషే, నేను ఏర్పరచుకున్నటువంటి నా ప్రజల మధ్యలో నేను నివసించున్నట్లు వారు నాకు ఓ పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని నిర్మించాలి అని. ప్రియులరా, ప్రభు ఆనాడు ఓ ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కోరుకున్నారు. ఈనాడైతే ప్రభు మనలో నివసించడానికి ఆయన కోరుకుంటున్నారు. నిజంగా ఈ దేవుడు ఎంత గొప్పవాడు దేవుని బిడ్డలారా. ఈ దేవుడు ఎంత గొప్పవాడు. ఎందుకంటే ఈ రోజున దేవుణ్ణి ప్రజలు ఎక్కడెక్కడో పెట్టి వారి హృదయంలో చేర్చుకోక హృదయాలు చెడిపోతూ ఉన్నాయి. గనుకనే సమాజం ఇంత దౌర్భాగ్య స్థితికి, ఇంత నీచమైనటువంటి దుస్థితిలో సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, సమాజం యొక్క పరిస్థితులు అడవిలో మృగాల కంటే బహుభయంకరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోవడానికి కారణం ఏంటంటే, ప్రజలు ఈ రోజున దేవుడు లేడని నమ్మేవారి సంగతి అలా వదిలిపెట్టిన, దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు ప్రభు యొక్క మనసును అర్థం చేసుకొని ప్రభువుని వారి హృదయములలో చేర్చుకొని కారణాన్ని బట్టి ఆ నిజమైనటువంటి దేవుణ్ణి వారి హృదయములలో చేర్చుకోనందున ఈ రోజున సమాజం ఇంతగా భ్రష్టు పట్టి పోతూ ఉంది. కాబట్టి ఆనాడు ప్రభు కోరుకున్నటువంటి ఆయన యొక్క మనసు ఏంటంటే, మోషే, నా సేవకుడైన మోషే, నేను నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల మధ్యలో నివసించున్నట్లుగా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని నిర్మించాలి అని. కానీ ఈనాడు మనం నివసిస్తున్నటువంటి ఈనాడు ప్రియులరా, క్రీస్తు శకములో మనం ఆలోచన చేస్తే దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది. ఆనాడు ప్రజల మధ్యలో ఓ ప్రత్యేకమైన స్థలం కోరుకున్నాడు, కానీ ఈ రోజున నిన్ను నన్నే కోరుకుంటున్నాడు. మనలో నివసించడానికి ఆయన కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం, నేను తలుపు నొద్ద నించొని తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని దగ్గరకు వస్తాను, అతనితో నేనును, నాతో కూడా అతడును కలిసి మేము భోజనము చేస్తామని ప్రభు ఎంతో తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దేవుడు తన ప్రజలను ప్రత్యేకముగా ఉండాలని కోరుకుంటున్నాడు, పరిశుద్ధముగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ ప్రభు కూడా అటువంటి వాడు. చూడండి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభు యొక్క ప్రత్యేకతను మనం చూస్తాం. 7వ అధ్యాయము 26వ వచనంలో, 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రియులరా, మనకు సరిపోయినవాడు ఈ దేవుడు మనకు సరిపోయినవాడు. ఎంత గొప్ప మాట! దేవుడు మనకు చాలు.
ఈ ప్రధాన యాజకుడు మనకి చాలు. అందుకే ఒక దైవజనుడు చక్కని పాట రాసి పాడారు కదా అని మనం ఎంతో తన్మయంతో ఆరాధనలో పాడుకుంటాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్య, నీ వెంటే నేను ఉంటానేసయ్య అనే పాట ఏ దైవజనుడు రాశారు? కానీ చక్కని పాట ప్రియులారా, చక్కని పాట. ప్రభుని మనం హత్తుకొని ఆరాధించడానికి అనేకమైనటువంటి ఆలోచనలు అందులో ఉన్నాయి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన ప్రభువు పవిత్రుడును, పరిశుద్ధుడును, నిర్దోషియు, ఏ దోషము లేనివాడు, నిష్కల్మషుడు, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. మన ప్రభువు ప్రత్యేకమైనటువంటి వాడు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు, ఆయనలో పాపము లేదు ప్రియులారా. ఆయన పరిశుద్ధుడు అని మనము లేవియాకాండము 11వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాము. అలాగే పేతురు పత్రిక 1వ అధ్యాయము 14, 15 వచనాలు, 16 వచనాల్లో మనం చూస్తాము. అలాగే ఆయన పాపము లేనివాడు అని మరి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చూస్తాము. ఆయన పాపము చేయలేదు అని పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాము. ఆయన పాపము ఎరుగనివాడు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో చూస్తాము. అలాగే నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ఆనాటి యూదులను మరి సవాలు చేసి పాపము లేనివాడుగా, పరిశుద్ధుడిగా మరి పరిశోధించబడి ప్రియులరా ఆయనలో పాపము లేదని రాజులు అలాగే న్యాయ కర్తలు ఒప్పుకున్నారు. పిలాతు కూడా ఒప్పుకున్నాడు, ఈ మనుషునిలో మరణానికి తగిన ఏ పాపమును లేదు అని. ప్రియులరా ఆనాడు ఆయన్ని కోర్టులో నిలబెట్టినప్పుడు వారు పరీక్షించి తెలుసుకున్నారు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. కాబట్టి ఆయనతో నీకు సహవాసము ఉండడానికి నీవు కూడా ప్రత్యేకముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ ప్రత్యేకత మరి దేనిలోనూ కాదు. ఆ ప్రత్యేకత మరి నీ జుట్టునేదో అలంకరించుకోవడంలో మరి ప్రత్యేకత అన్నట్లుగా కాదు, లేకపోతే నేను వేసుకున్నటువంటి డ్రెస్ ఈ రీతిగా ఎవరు వేసుకోలేరు అన్నట్లుగా మనం ధరించుకున్నటువంటి వస్త్రాలలో కాదు ఆయన ప్రత్యేకతను కోరుకునేది. అలాగే మనం నిర్మించుకున్నటువంటి గృహాలు, భవంతులు, వాటిలో కాదు ఆయన ప్రత్యేకతను కోరుకునేది. లేదా మన చదువులు, మన మాట తీరు ప్రియులరా, ఇటువంటి వాటిలో కాదు ఆయన ప్రత్యేకతను కోరుకునేది. ప్రియులరా తన స్వరక్తాన్ని ఏ ఉద్దేశముతోనైతే కార్చారో ప్రియులరా దాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఏ విషయాల్లో ప్రత్యేకంగా ఉండాలో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, అసలు నిన్ను నన్ను ప్రభు నిర్మించినటువంటి ఆ ప్రత్యేకత ఎంత గొప్పదో. ప్రపంచంలో ఉన్నటువంటి 700-800 కోట్ల ప్రజలను, ఒకవేళ చిన్నపిల్లల్ని, ఓటు హక్కు లేనిటువంటి వారందరిని కూడా అందులో చేరిస్తే ఒకవేళ 10-100 కోట్ల కంటే 1000 కోట్లకి మించే ఉండొచ్చు చిన్నపిల్లలతో కూడా కలిపితే. ప్రియులరా ఈ 10 కోట్లు 15 కోట్ల మంది ఆ చిన్న బిడ్డలతో కూడా కలిపితే ఒకరికొకరు పోలికలు లేకుండా, ప్రియులరా ఒకరి వేలుముద్రలు ఇంకొకరికి సరిపోల్చబడకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రత్యేకంగా చేయటం అనేది నిజంగా ప్రభు యొక్క ప్రత్యేకత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిన్ను నన్ను ఓ ప్రత్యేకంగా ఉండడానికి ఆయన ప్రత్యేకత కోరుకునేవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సృష్టిని కూడా ఆయన ప్రత్యేకపరిచాడు. ప్రియులరా మరి ఆ చీకట్లో ఆయన ఉండి వెలుగు కమ్మని పలకక చీకట్లో నుండి వెలుగు కలిగింది. ప్రియులరా వెలుగుకి చీకటికి పొత్తు లేదు.
అలాగా ప్రతిది కూడా ఆయన ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. అలాగా తన పిల్లలను ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. మన దేవుడు పరిశుద్ధుడు, ప్రత్యేకమైన వాడు, పాపులలో చేరక ప్రియులరా తాను మరి పరిశుద్ధుడిగా జీవించి పాపులను ప్రేమించినటువంటి ప్రత్యేకత కూడా ఆయనకు ఉండింది. ప్రియులారా, దేవుని ప్రత్యేకత ఏంటంటే ఆయనలో నలకంత పాపము లేదు, కానీ నిలువెల్ల పాపముతో నిండిన మనలను ప్రేమించేటటువంటి గొప్ప హృదయం మన ప్రభువుది. అది మన ప్రభు యొక్క ప్రత్యేకత. రోమాపత్రికలో దైవజనుడు పౌలు గారు చెప్తారు, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలాగో ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అంటే ప్రియులరా, మనం కంటిన్యూషన్లో చదువుతాం, మనమింకను పాపులమై ఉండగానే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు అని రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుతాం. ప్రియులరా, 6-7 వచనాల్లో చదువుతాం, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగానే ప్రభు మన కొరకు చనిపోయారు అనే మాట. 10వ వచనంలో చదువుతాం, మనం ఇంకను ఆయన సిలువకు శత్రువులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయి మనలను ప్రేమించారు. ఇది మన ప్రభు యొక్క ప్రత్యేకత. దేవుని బిడ్డలారా, ఇటువంటి దేవుణ్ణి ఈ జగత్తులో మనం కనుగొనలేం. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు. ప్రియులారా, అందుకే భక్తుడు పాడాడు, ప్రభువా నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు. మనం నివసిస్తున్నటువంటి ఈ భారతదేశంలో దాదాపుగా ఏ కుటుంబంలో కూడా ఒక దేవుడు మాత్రమే ఉండరు. వారు చాలా దేవుళ్ళను పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఒకవేళ అన్ని దేవుళ్ళు వారు ఎందుకు కావలసి వచ్చింది అంటే, ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు సరిపోక ఇంకొక దేవుడు కావలసి రావచ్చు. అలాగే వారికి సరిపోయే అన్ని దేవుళ్లను వారు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎన్నో దేవతలు దేవుళ్లను వారు పెట్టుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో, ఈ నిజమైనటువంటి దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఈ దేవుడు ఒకడు చాలు. ఈయన సరిపోయిన దేవుడు. దేనికైనా సరిపోతాడు. నువ్వెంత పాపములో ఉన్నా నీ పాపముల నుంచి నేను విమోచించి, నీ పాపములకు తానే క్రయధనముగా, విమోచన క్రయధనముగా తన రక్తాన్ని చిందించి ఆ రక్తములో నీ పాపాలను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి ఆ పరలోకానికి తీసుకొని పోవడానికి ఈ ఒక్క దేవుడు చాలు. ఇంకా నీకు ఈ ప్రతి అవసరతలో కూడా ఈ దేవుడు చాలు. నిన్ను పోషించడానికి ఈ దేవుడు చాలు. నిన్ను రక్షించడానికి యేసు చాలు. అలాగే నిన్ను స్వస్థపరచడానికి యేసు చాలు. ప్రియులారా, ప్రతి స్థితిలో నిన్ను కాపాడడానికి ఈయన సరిపోయినటువంటి దేవుడు. ఈయన సరిపోయిన దేవుడు. నీ పక్షముగా విజ్ఞాపన చేయడానికి ఈయన సరిపోయిన దేవుడు. ప్రియులారా, మన దాంట్లో కూడా క్రైస్తవులు అనబడుతున్న వారిలో కొందరు యేసు చాలదన్నట్లుగా, కొందరు మరియమ్మతో కూడా మరి ప్రార్థనలు చేయమని ఆమెని వేడుకుంటా ఉంటారు. క్యాథలిక్ సంఘాలు, రోమన్ క్యాథలిక్ సంఘాలు, ఇంకెవరెవరో భక్తులను, ప్రియులారా, క్రీస్తునందు మృతి పొందినటువంటి మృతులను వారి కొరకు వేడుకొనమని వారు ప్రార్థన చేయటం చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఇది యేసు ప్రభుని సరిగా ఎరిగితే ఇటువంటి పరిస్థితులన్నీ అవసరం ఉండదు. నిజంగా వారి ద్వారా నేను మీ ప్రార్థనలు ఆలకిస్తారని ప్రభు ఎక్కడా బైబిల్లో బయలుపరచలేదు. ప్రియులరా, తన దగ్గరికి వెళ్ళేవారు యేసు క్రీస్తు ద్వారా వెళితే ఆయన మనకి సహాయం చేస్తారు. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చూస్తాం దేవుని బిడ్డలారా. కాబట్టి నా నామమున మీరు నన్ను ఏమడిగినను తండ్రి మహిమ కొరకు అది మీకు అనుగ్రహిస్తారని ప్రభు ఎంతో స్పష్టంగా మనకి తెలియచేశారు. కాబట్టి ఈ దేవుడు మనకి సరిపోయినటువంటి వాడు. సరి మంచిది ఏది ఏమైనప్పటికీ ప్రభు బిడ్డలారా, ప్రభు మనల్ని ప్రత్యేకముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రభు పునరుద్ధానుడైన తరువాత
అపోస్తలులందరూ కూడా ఒక దగ్గర చేరి మేడగదిలో ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు వారిని దర్శించి ప్రియులరా వారికి ధైర్యం ఇచ్చి సువార్త ప్రకటనలో పేతురు మాట్లాడుతూ ఇలాగంటారు. చూడండి, అపోస్తలుల కార్యాల్లో ఆ మాట మనం చూస్తాము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలాగ వ్రాయబడ్డది. చూడండి, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఆ చేర్చబడినటువంటి వారు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని చూస్తూ ఉన్నాం. ఇందులో 40వ వచనాన్ని మనం గ్రహిస్తే దేవుని బిడ్డలారా, పేతురు అనేక విషయాలు వారికి తెలియచేస్తూ ప్రభు యొక్క జీవితమును గూర్చి, ప్రభు యొక్క మరణము యొక్క ఉద్దేశమును గూర్చి, ఆయన పునరుద్ధానం యొక్క ఉద్దేశమును గూర్చి, ఆయన ఆరోహణుడై తిరిగి రానయ్యున్నటువంటి విషయాలు వారికి బోధిస్తూ, ఆయన ఎందుకు సిలువలో చనిపోయారు, ఎందు నిమిత్తము ఆయన తిరిగి లేవలసి వచ్చిందో ప్రియులరా ఆ విషయాలు వారికి స్పష్టంగా బోధిస్తూ పేతురు ఆనాటి యూదులకి యెరూషలేము దేవాలయం దగ్గర చెప్పిన వాక్య సత్యాలు ప్రియులారా. మరి ఆ వాక్యములో ఉన్నటువంటి మాట ఏంటంటే, అనేక విషయాలు వారికి సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులగు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి. ప్రియులరా, ఈ తరం వారికి వేరై రక్షణ పొందాలి. ఈ లోక ఆచారాలకు వేరై రక్షణ పొందాలి. ప్రియులరా, వేరు కాకుండా మనం రక్షణ పొందలేం. ప్రియులరా, మనం లోకములో ఉన్నంత కాలము ఒక ప్రమాదములో ఉన్నట్లుగా మనం గుర్తించాలి. లోకానికి ప్రభువుకి సంబంధం లేదు. లోకములో ఉన్న మతాలు దేవుడు ఏర్పరిచినవి కావు. ప్రియులరా, లోకములో ఉన్నటువంటి మత ఆచారములు దేవునికి సంబంధం లేనటువంటివి. దేవుని మార్గం ప్రత్యేకమైనది. అది మనల్ని పరలోకానికి నడిపించేదని గుర్తించాలి. లోకములో ఉన్న కులాలు దేవుడు ఏర్పరిచినవి కావు. దేవుడు ప్రియులారా ఏర్పరిచింది ఇదిగో యేసును, ఈ మార్గమును మన కొరకు ఆయన ప్రతిష్ఠించాడు. తన రక్తాన్ని చిందించి ప్రియులారా మన పాపములను పరిహరించి మనల్ని పరలోకానికి చేర్చడానికి ఆయనే మార్గం. ఆయన అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును ఆ పరలోకములో ఉన్నటువంటి తండ్రి దగ్గరకు రాలేడు అని ప్రభు తేటగా చెప్పారు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభుని నమ్మిన వారైనా నమ్మని వారైనా మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, మనం పరలోకం వెళ్ళాలి అనేటువంటి ఆశ మనకుండినట్లయితే ఈ లోకం విడిచిన తరువాత మనం ప్రభు దగ్గరికి, ఆ తండ్రి దగ్గరికి, మనల్ని సృష్టించిన ఆ దేవుని దగ్గరికి, ఆ పరలోకానికి, ఆ మోక్షానికి మనం చేరాలంటే మన మతం మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళలేదు. మన కులం మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళలేదు. ప్రియులరా, మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేవాడు ఒకే ఒకడు, ఆయనే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు. నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి దగ్గరకు రాలేడు అని చెప్పడం జరిగింది. దాన్ని మనం నమ్మితే ప్రియులరా, ఈ లోకములో నుంచి మనం ప్రత్యేకపరుచుకోవాలని ప్రభు కోరుతున్నారు. పేతురు తన వాక్యములో బోధిస్తూ మీరు మూర్ఖులగు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. ప్రియులరా, మూర్ఖులు అనే దానికి కింద మూల భాషలో ఇలాగ వ్రాయబడ్డది. చూడండి, కింద చిన్న అక్షరాలలో ఉంది వంకరైన అనే మాట. ప్రియులరా, దేవుని సత్యాన్ని వక్రమముగా బోధించే వారికి వేరుగా ఉండి రక్షణ పొందాలి. వంకరగా నడుచుకునేవారు, వంకరి మాటలు మాట్లాడేవారు ప్రియులరా
దేవుని సంఘములో నుంచి వంకరి మాటల చేత వారి వెంట ఈడ్చుకొని పోయే వారికి మనము వేరై రక్షణ పొందాలి. వేరై రక్షణ పొందాలి. ఈ లోక ఆచారాలకు వేరై రక్షణ పొందాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒకప్పుడు మనం కూడా ఈ లోకములో కలగలుపులుగా ఉన్నాము. ప్రభు యొక్క ఏర్పాట్లు మనము జగత్తుకు పునాది వేయబడక మునిపే ఉన్నను. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో పుట్టాము గనుక ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యము మనం కూడా అంటించుకున్నాం. మన హృదయాలు చెడిపోయాయి. ప్రియులరా, ప్రభు మన హృదయాన్ని కోరుకుంటున్నారు. అది చెడిపోయిన హృదయం అని ప్రభుకు తెలుసు. హృదయం అన్నిటికంటే మోసకరమైనదని ఇర్మియా వ్రాస్తూ ఉన్నాడు. ప్రియులరా, సామెతల గ్రంథంలో చూస్తాం, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అంటాడు. ప్రియులారా, ఎందుకు మన యొక్క హృదయాలను ప్రభు కోరుకుంటున్నారంటే మన హృదయంలో దేవునికి స్థలము లేదు, స్థానము లేదు. మనం చెడిపోతూ ఉన్నాం. శాంతి లేదు, సమాధానం లేదు. కుటుంబాలలో ఎన్ని ఉన్నా, ఎంత ధనమున్నా, ఎంత చదువులున్నా, ఎంత పెద్ద ఉద్యోగాలున్నా ఈ రోజున మనిషి శాంతి లేక, సమాధానం లేక సతమతమవుతున్నాడు. ప్రియులారా, ఈ శాంతి లేని ప్రజలను, నశించిపోయే ఈ ప్రజలను ప్రియులరా రక్షించడానికి ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడై ఉండి ఈ పాపలోకానికి దిగి వచ్చాడు. ప్రియులరా, ఆయన మహిమలో నుండి మానవ ఆకారములో శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగివచ్చి మనలను రక్షించే దేవుడైన ఇదే ఈయన యొక్క ప్రత్యేకత. దేవుని బిడ్డలారా, ఎంత పరిశుద్ధుడైన దేవుడు పాపులమైనటువంటి మనలను రక్షించడానికి తన ప్రాణాన్ని మనలను ప్రేమించి ఆ సిలువలో బలిగా చేసుకుని అంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించారు. ఇంత గొప్ప రక్షణను సహోదరుడా నిర్లక్ష్యం చేసి మరలా లోకములో లోకాచారాలలోనికి వెళ్ళిపోతున్నావా? కొందరు ఈ ప్రభు యొక్క ప్రేమను రుచి చూసి కూడా కొందరు మరి ఈ లోకాన్ని ప్రేమించి మరలా లోకములో కలిసిపోతూ ఉన్నారు. పేతురు తన 2వ పత్రికలో రాసినట్లుగా కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది మరలా ఆ బురదలోనికే వెళ్ళినట్లు అనేకులు ప్రియులారా ఈ లోక మాలిన్యములోనికి వెళ్ళిపోతున్నారు. ఇది ప్రభు ససేమురా ఆయన ఇష్టపడని విషయం. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రభు మనల్ని రక్షించిన ఉద్దేశము మనం పరిశుద్ధంగా ఉండడానికే అని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అనుకుంటాను 4వ అధ్యాయములో ఎంతో స్పష్టంగా వారు రాశారు. చూడండి, 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తము. ప్రియులరా, ఏమిటి దేవుని చిత్తము? ప్రియులరా, మనము పరిశుద్ధుల మగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందునో ఘనత యందునో తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుటయే దేవుని చిత్తము. కాబట్టి దేవుని చిత్తము ప్రియులారా. మరి 7వ వచనం చూస్తే పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఈ లోకములో మనుషులు ఏర్పాటు చేసినటువంటి ఆచారములు అపవిత్రములైపోయాయి. ప్రియులరా, మతాలు కలుషితములైపోయాయి. మనుషులు ఏర్పాటు చేసినటువంటి కులాలు ఎన్నో ప్రియులరా దౌర్భాగ్యమైనటువంటి దుర్ఘటనలకి అవి దారితీస్తూ ఉన్నాయి. కాబట్టి వీటికి అతీతంగా వీటి నుండి వేరైపోయి మరి ప్రియులరా మళ్ళీ మనం ప్రత్యేకించుకోవాలి. ఆనాడు దేవుని వాక్యమైనటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా మరి ఆ యెరూషలేములో ఉన్నటువంటి నీటి గుమ్మము ఎదుటను ఉన్నటువంటి మైదానములో చేరి ఆ ఎజ్రా అలాగే లేవీలు చదివి వారికి అర్థం చేసినటువంటి ఆ వాక్యాలను వారు అర్థం చేసుకొని వారిని వారు ప్రత్యేకపరుచుకొని మరి గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి
ధూళి ప్రియులరా బూడిద వారి నెత్తుల మీద పోసుకొని వారిని వారు తగ్గించుకొని వారిని వారు అసహించుకొని ప్రభుని వారు కనుగొని ప్రభుకి ఇష్టలుగా వారు పశ్చాత్తాపడి మరి పరిశుద్ధముగా జీవించడానికి మరి వారు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీవు నేను తన రక్తములో కడగబడి పరిశుద్ధముగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఆ మాటని మనం ఇందాక చదువుకున్నాం. 6వ అధ్యాయము 18వ వచనంలో, కనుక దేవుని బిడ్డలారా ప్రభు యొక్క మనస్సును ఎరిగి మనం నడుచుకోవాలి. దానియేలు గ్రంథాన్ని మీరు చదివితే 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. ప్రియులరా, బబులోను రాజు వచ్చి యెరూషలేము మీద దండెత్తి అనేక మంది యవనస్తులను చాలా మంది ప్రజలను బానిసలుగా కొనిపోయారు. కొనిపోయిన తర్వాత ఆ దేశములో పరిచారం చేయటానికి, ఆ దేశం యొక్క రాజ్యాన్ని నడిపించడానికి ప్రియులారా తెలివైన కొంతమంది యవనస్తులను, చదువు ఉన్నటువంటి యవనస్తులను, జ్ఞానం కలిగినటువంటి యవనస్తులను వారు ప్రత్యేకపరిచి వారికి కల్దీల యొక్క భాష నేర్పి వారికి కల్దీల యొక్క ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా వారికి నేర్పి ఆ దేశంలో వారికి ఉద్యోగాలను నియమించారు. ఆ సమయంలో ప్రియులారా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు అనబడుతున్నటువంటి వీరిని కూడా మరి ప్రత్యేకపరిచి వారిని ఒక రూములో ఉంచి ప్రియులారా రాజుగారు తినేటువంటి ఆహారం, రాజుగారు పానం చేసేటటువంటి ద్రాక్షరసమును వారికి నియమించారు. అలాగన కొన్ని దినములు వారు పోషించబడిన తర్వాత రాజుగారి ఎదుట వారు పరీక్షించబడాలి. ప్రియులారా, రాజు భుజించేటటువంటి ఆహారము, పానము, ద్రాక్షరసము వారి దగ్గరకు తేబడినప్పుడు దానియేలు ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఈ ఆహారము తిని, ఈ పానము చేసి, ఈ ద్రాక్షరసము మనం తాగి మళ్ళీ మనం అపవిత్రపరుచుకోవద్దు. మనం దేవుని బిడ్డలం. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడి భూమి మీద మనల్ని పుట్టించింది తాను ప్రత్యేకమైనటువంటి పని కొరకు, పరలోక సంబంధమైనటువంటి పని కొరకు అని మరి ఆ భోజనం తీసుకుని వచ్చినటువంటి తనతో చెబుతారు. అయ్యా, మేము ఈ భోజనం చేయలేము, మాకు ఆకుకూరలు, పప్పుకూరలు పెట్టి ఒక 10 దినాలు పరీక్షించండి, మేము అన్ని విధాలుగా బాగుంటే అటువంటి ఆహారమే మాకు ఇవ్వండి. మేము ఆహారం మరి తీసుకొని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకొని మా దేవునికి అయిష్టలంగా ఉండలేము. మా దేవునికి ఇష్టలంగా ఉండే విధంగానే మేము భోజనం చేసిన, పానము చేసిన తండ్రికి మహిమ కలిగేటట్లుగా, ఆ దేవునికి మహిమ కలిగేటట్లుగా మేము ఉంటామని వారు తీర్మానం చేసుకొని ప్రత్యేకంగా ఉన్నారు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, మన భోజన విషయంలో కూడా ప్రభు ప్రత్యేకతను కోరుకుంటున్నారు. ఇంకా నీవు త్రాగుబోతుల విందులు, అలాగే లోకాచారాలు మానకపోతే ప్రభు హృదయాన్ని గాయపరిచిన వాడు అవుతాం. ప్రభు యొక్క రక్తాన్ని నీవు నిర్లక్ష్యం చేసిన వాడు అవుతాం. ఆయన ఇచ్చిన రక్షణను నీవు కాలదన్నుకుంటున్నావేమో. భయముతో నీవు నేను పరీక్ష చేసుకుందాం. దయచేసి ప్రియులారా, మనం పరీక్షించుకుందాం. ఆనాడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవునికి ఆయాస పెట్టేటటువంటి ఆహారాన్ని వారు తిరస్కరించారు. ఆహారం చక్కని మటను, అలాగే చికెను, ఫలావ్ ఇవన్నీ ఉండవచ్చు. ద్రాక్షరసం, మత్తు ఉంది. దేశంగాని దేశం వచ్చాం, ఇక్కడ దేవుడు లేడు, ధర్మశాస్త్రం లేదు, మందిరం లేదు అని వారు దాన్ని భుజించి అపవిత్రపరుచుకోలేదు. ప్రత్యేకంగా ఉన్నారు, ప్రభుని ఘనపరిచారు. నీవు నేను ఎలాగ ఉన్నావు? ఓ 10 ఏళ్ల క్రితం మా సంఘంలోనికి ఒక 2 సహోదరులు వచ్చారు. వారికి సువార్త ప్రకటించాం. దాదాపు 2-3 నెలలు అలాగ వస్తూ ఉన్నారు. అయితే 2-3 నెలల్లో వాళ్ళ తండ్రి యేసు ప్రభు దగ్గరికి వీడు వెళ్తున్నాడు, చర్చికి వెళ్తున్నాడు అని తండ్రికి తెలిసిందట. ఆ తండ్రి ఒక మతంలో ఉన్నాడు. ఆ మతంలో ఆ దేవతకో దేవుడికో ఒక ఏటపోతుని వారు ప్రత్యేకపరిచారట. ఆ ఏటపోతు బాగా బలిసి మంచిగా ఉంది.
ఆ కొడుకుతో తండ్రి అన్నాడట, ఏమిరా మల్లేశం, నువ్వేదో యేసుప్రభు చర్చికి పోతున్నావట, ఈ మేకపోతంతను ఎవడ తినాలరా అని. ఆ మేకపోతు యొక్క మాంసాన్ని ఎరగా వేశాడు, ఆశ చూపించాడు, ఎవడు తినాలరా అని. ప్రియులారా, 2-3 నెలలు చర్చికి వచ్చి దేవుని వాక్యం విని సంబరపడ్డారు గాని రాతి నేలలో పడినటువంటి విత్తనములను పోలి అంతే మరి మాడిపోయారు. ఆ మాంసం తినడానికి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఆఖరికి తాను రక్షణను కోల్పోయాడు. ఒక్క పూట కూటి కొరకు యాకోబు ప్రియులారా తన జ్యేష్ఠత్వాన్ని మరి నిర్లక్ష్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగా దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేసిన యాకోబును భ్రష్టుడు, వ్యభిచారి అని, క్షమించండి, ఏశావుని మరి భ్రష్టుడు, వ్యభిచారి అని మరి వ్రాయబడ్డది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ రక్షణ విషయంలో, నీ ప్రత్యేక విషయంలో ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ నువ్వు జుట్లు కట్టింగ్ వేసుకోవడంలో ఏదైనా ఒక ప్రత్యేకత చూపుదాం అనుకుంటున్నావేమో, అలాగే నీ డ్రెస్ కోడ్లో ఏదైనా ఒక ప్రత్యేకత ఉండవచ్చేమో, అలాగే నీ జుట్టు దువ్వుకోవడంలో, అలాగే మీ ఇంట్లో నిర్మించుకోవడంలో, మీ ఇంట్లో వస్తువులు ఇవి ప్రత్యేకంగా ఉండవచ్చు. కానీ ప్రభు కోరుకునే ప్రత్యేకత వీటిలో కాదు. ప్రభు తన రక్తాన్ని సిలువలో కార్చింది వీటి కొరకు కాదు. నువ్వు పరిశుద్ధముగా జీవించి అన్య జనులలో నుంచి, అన్ని ఆచారములలో నుంచి నీకు ఒక ప్రత్యేకత ఉండాలి. ప్రభు నిన్ను ఇష్టపడి ప్రభు చిత్తానుసారంగా జీవించడానికి దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను, ముగించాలి. గమనించండి, మరి మన ప్రత్యేకత కనబడుతుందా? మన మాట తీరు ఎలాగుంది పరీక్షించుకుందాం. ప్రభుకు తగినట్లుగా మాట్లాడదాం. ప్రభుకు తగినట్లుగా మాట్లాడదాం. మనం ఏది మాట్లాడినను మన ఎదుటి ఉన్న వారికి మేలు కలుగుటకే, మన ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటలే కానీ ప్రియులారా, మన నోట బూతులైనా, ఆడరాని మాటలైనా, అబద్ధములైనా ఉంటే అది ప్రత్యేకింపబడిన జీవితం కాదు. ప్రభు రక్తములో కడగబడిన జీవితం ఎన్నటికీ కాదు, ఎన్నటికీ కాదు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత ప్రభు సన్నిధిలో ప్రభు నామాన్ని బట్టి మిమ్మల్ని మీరు నాజీరు చేసుకోవాలని, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని ప్రత్యేకముగా ప్రభు యొక్క దృష్టిని ఆకర్షించాలని ఆనాడు ఇశ్రాయేలీయులు నెహెమీయా యొక్క నాయకత్వంలో ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించి ప్రభుకి ఇష్టలుగా జీవించారు. ఈ రోజున అనేక సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని మందిరాలలోనికి వెళ్ళి, చర్చిలోనికి వెళ్ళి, యూట్యూబుల్లో, వాట్సాపుల్లో, జూమ్ యాప్లోనూ వింటూ ఉన్నావు. విన్న వాక్యం నీకు వినియోగంలోనికి వస్తుందా? విన్న వాక్యమును ఆచరణలో పెడుతున్నావా? కేవలం వినువాడుగా మాత్రముగా ఉండి నేను నువ్వు మోసపరుచుకొని మరలా ఈ లోక మాలిన్యంలో, భ్రష్టత్వంలో మునిగిపోతున్నావా? సహోదరుడా, వద్దు వద్దు. సహోదరుడా, సహోదరి, వద్దు. ప్రభు నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నారు. ప్రభు తన రక్తాన్ని చిందించి తన ప్రేమను మరి ఎడలు వెల్లరిపరుస్తూ ఉన్నాడు. మనం ప్రత్యేకముగా ఉండాలని. అలాగే నీవు నేను ప్రత్యేకముగా ఉండి ప్రభు ఆశీర్వాదాలను పొందుదాం. ఆ రీతిగా నీవు నేను ప్రభు సన్నిధిలో ప్రభుకి ఇష్టలంగా జీవించి ప్రభు కృపకు పాత్రులమగునట్లుగా ఆయన కరుణా కటాక్షములు నా మీద, మీ మీద, మీ పిల్లల మీద సమృద్ధిగా ఉండాలని ఆశించి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థిద్దాం. తలలు వంచండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకొని ప్రభు వాక్యానికి విధేయత చూపాలని నేనెంతో కోరుతూ ఉన్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, మీకు వందనములు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము
2వ వచనాన్ని మా ముందు పెట్టుకొని నీ ఆత్మ చేత బోధించబడ్డాం. ప్రియ తండ్రి, ఈ వాక్యమును వింటున్నటువంటి నీ పిల్లలను దయతో కృపతో జ్ఞాపకం చేసుకోండి. మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు ప్రభువా నీకు ఇష్టలుగా ఉండనట్లు, మా జీవితము ప్రభువా నీకు అంగీకారముగా ఉండనట్లు నాయనా మమ్మలను ప్రక్షాళన చేయండి. మీ రక్తముతో మమ్మలను శుద్ధీకరించుమని నీ వాక్యమునకు మా హృదయములో ప్రభువా స్థలమిచ్చి, నీ వాక్యమునకు మా హృదయములో ప్రాధాన్యతనిచ్చి, ఈ లోకము నుంచి మేము వేరై రక్షణ పొంది ప్రత్యేకముగా జీవించడానికి, పరిశుద్ధముగా జీవించడానికి మీ కృపను ప్రభువా మాకు మెండుగా విస్తరింప చేయాలని కోరుచూ ఉన్నాను. కన్న తండ్రి, ఈ వాక్యమును విన్న నీ పిల్లలు ఇంకా మీ దయలో వర్ధిల్లునట్లు సహాయము చేయండి. వారి కుటుంబాలతో కూడా కలిసి నీ ఎదుట సాగిలపడి నిన్ను గనపరుచున్నట్లు, నీ వాక్యమును సరిగా చూసుకుంటూ నీ యందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్లు మీ కృపను నీ పిల్లలమైన మా అందరిపైన విస్తరింపచేసి నీ మహిమకు చేరు వరకు నీ కరుణాహస్తమును మాకు తోడుగా ఉంచి దీవించుమని స్తుతించి యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు కృపా సమాధానములు మీకు తోడై ఉండును గాక. ఈ దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీరు మరి లైక్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా పంపండి. ప్రభు చిత్తమైతే దేవుని బిడ్డలారా దీన్ని ఇతరులకు కూడా మీరు మరి పోస్ట్ చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చేసి ప్రియులారా ఈ వాక్యం చేత మీరు దీవించబడాలని కోరుతూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే ఈ వారంలో చిన్న చిన్న మెసేజ్లు కూడా, షార్ట్ మెసేజెస్ మరి ఒక 15 నిమిషాలు 20 నిమిషాల లోపు చేసి మీకు మరి పంపాలని ఆశపడుతూ ఉన్నాము. వాటిని కూడా మీరు చూసి మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ప్రియులారా మరి మేలు కలుగునట్లుగా మేము ప్రయాసపడుతూ ఉన్నాము. మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని సహకరించండి. అలాగే మరి దేవుని పిల్లలుగా మీరు నన్ను కలుసుకోవడానికి ఫోన్ చేసి మీరు మా ఇంటికి రావచ్చు. అలాగే నేను కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పరామర్శించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా ఫోన్ చేసి మరి నన్ను రమ్మంటే నేను కూడా వస్తాను. అలాగ కలుసుకుందాము. ఈ పరిస్థితుల్లో ప్రభువులో మనం కొనసాగుదాం, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుందాం. మన సహోదరులకి మరి ఫోన్లు చేయండి, పరామర్శించండి. దయచేసి ప్రియులరా సంఘస్థులకి మరి ఫోన్లు చేయాలని నేను కోరుతున్నాను. ఒకరికొకరు ఫోన్లు చేసుకోండి, మరి ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, బలపరుచుకోండి, పురికొల్పుకోండి. ప్రభు కృప మీకు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.